హలో అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ టు జాస్మిన్ ఛానల్. ఇక్కడైతే చూడండి మా హస్బెండ్‌కి పప్పీస్ అంటే ఎంత ఇష్టమో. ఈ పొట్టిదైతే ఇంగా ఇష్టమైన ఫేవరెట్ అనమాట. దానికి లేనిపోని అలవాట్లన్నీ నేర్పిస్తుంటాడు చూడండి ఎలాంటివి నేర్పిస్తున్నాడో. జంప్ చేసేవి, పైకి ఎగిరేవి, దూకేవి ఇవైతే నేర్పించిండు. అదే ట్రైనింగ్ అయితే ఇస్తున్నాడు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేసి. ఇది రేపు అయితే వెళ్తాం అనంగా ఈరోజు ముందు రోజు చిన్న క్లిప్ లాంటిది ఒకటైతే వీడియో అనమాట అంతే. సో, ట్రావెలింగ్ వ్లాగ్ అయితే మొత్తం ట్రావెలింగ్ నుంచి ఉంటది. ఇక్కడైతే ఊరికెళ్తున్నాను కదా అని చెప్పేసి నేను కోన్ పెట్టుకున్నాను. అలాగే మా కోడలికి కూడా కోన్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మా కోడలికైతే పెట్టాను. నెక్స్ట్ నేను పెట్టుకుంటా. చూడండి ఎలా ఉంది డిజైన్. ఏదోలేండి నాకొచ్చిన కాడికే డిజైన్ పెట్టా. నేనేం పెద్ద ఎక్స్‌పెక్ట్ ఏం కాదు. నాకొచ్చిన కాడికైతే పెట్టాలండి అలాగా. ఫస్ట్ చెయ్యికి నిండుగా ఉంటే బావుంటది కదా అని చిన్న చిన్న డిజైన్స్ మొత్తం వేశాననమాట. ఇంకైతే మేము బయలుదేరాము. ఇంటికాడ నుంచి ఇది చీకట్లో అనమాట. మార్నింగు 6కే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా మా హస్బెండ్ అయితే వెనకాల వస్తున్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళొస్తున్నాను. చూసారా కోన్ ఎలా పడిందో? నేనైతే పెట్టుకున్నాను కోను. ఏదో అలా వచ్చిన కాడికి చిన్న చిన్న వచ్చిన డిజైనే ఒకటి ఉంది. అదే ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా బయలుదేరుతున్నాము. మామూలుగా ఇక్కడ నుంచి అయితే ట్రైన్ ఉంది బెంగుళూరు సిటీకి. అక్కడికెళ్ళి ఇట్లయితే మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాను. చూసారా? ఫుల్లు ఫుల్లు ఇదంతా ఉంది. బాగా పీస్‌ఫుల్‌గా ఉంది. మార్నింగ్ ఎవరు లేరు. చాలామంది వాకింగ్ అయితే వచ్చారు. మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే హొస్కోట దగ్గర ఇంకా వెళ్తున్నాము. కొంచెం దూరమే నడుచుకొని ఎళ్ళాల. పక్కనే బస్ స్టాండ్ ఉంది. ఇంకా అక్కడికెళ్తాలా. ఇంక ఇక్కడైతే ఆగామనమాట. ఇక్కడ చాలా సేపు నుంచి నడుస్తూనే ఉన్నామని కొంచెం సేపయితే ఇక్కడ ఆగాము. అదే లగేజ్ వేరే ఉంది కదా! బరువేస్తే నేనే కొంచెం సేపు ఆగుదామని చెప్పి ఇక్కడే ఆగేశాను. ఇక్కడైతే చాలా సేపు అలా ఒక చిన్న క్లిప్పు లాగా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా నడుచుకుంటూ వచ్చేసినాము. ఆల్రెడీ ఇక్కడికి హొస్కోట వరకైతే వచ్చేసాము. ఇక్కడే అండి మెయిన్ బస్సులన్నీ బయలుదేరేవి. ఆంధ్ర నుంచి, బెంగుళూరు నుంచి బస్సులన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. అందుకని చెప్పేసి ఇక్కడి వరకు రావాలా. మామూలుగా కొంచెం తక్కువగా ఉంటే చూద్దాం. బస్సొస్తే బస్సు ఎక్కేది, లేకపోతే ఏదైతే అది. ప్రెజెంట్ మేమైతే వ్యాన్ అయితే ఎక్కామనమాట. ఇది కూడా బస్సు లాంటిదే. సేమ్ రేటే. సేమ్ బస్ ఛార్జీ లాగానే ఉంటుంది. సేమ్ రేటే. ఇంకా ఇక్కడ బస్సులు చాలా సేపటి వరకు వెయిట్ చేసి రాలేదని చెప్పి ఇంకా వ్యాన్ అయితే తీసుకున్నాను. వ్యాన్ అయితే ఎక్కాననమాట. వ్యాన్ ఎక్కాము. ఇది కూడా సేమ్ కార్ లాగానే ఉంటది. ఇదే దీంట్లో ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు బస్ కంటే కూడా. చాలా సేపు వెయిట్ చేసాము. ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా వచ్చిన దాంట్లో అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా నేనైతే ఏం తినలేదు. నాకు ఇలాంటి వ్యాన్స్ అస్సలు పడవు. వామిటింగ్ అవుతున్నట్టుంటే ఇలా కొంచెం సేపు పడుకుంటూ లేస్తూ ఉన్నాను. నార్మల్‌గా నాకు పడవనమాట. ఆల్మోస్ట్ బెంగుళూరు అయితే క్రాస్ అయిపోయాము. ఇంకా ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాము. బెంగుళూరు ఆల్మోస్ట్ బార్డర్ అయిపోయింది. ఇంకా ఆంధ్ర బార్డర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడంతా ఇదనమాట. భలే ఉంది గదా! చాలా రోజులైపోయింది ఇలాంటివి చూసి. నార్మల్‌గా మేము ఎప్పుడొచ్చినా కూడా బస్‌లో వస్తాం కదండీ! నైట్ టైమ్స్ ఎక్కుతాం. మార్నింగ్ కల్లా వస్తాము. అందువల్ల ఇది ఎప్పుడు సరిగ్గా చూసిందే లేదు. భలే ఉన్నాయి పీస్‌ఫుల్‌గా కొండలు. ప్రశాంతంగా ఉంది. అయితే గాలి అయితే విపరీతంగా వచ్చేస్తుంది. ఎదురుగా మొహం మీద కొట్టినట్టు వస్తుంది గాలి. ఫుల్లు కొండలు భలే ఉన్నాయి. మదనపల్లిలో మనకు ఫుల్లు కొండలే. ఊరు మొత్తం కొండలే కనిపిస్తాయి. వెళ్ళే రూట్ అంతా కొండలే. బావుంది ప్లేసు. పీస్‌ఫుల్‌గా ఉంది. కాకపోతే గాలైతే ఎక్కువొస్తుంది. ఆఖరికి నేను కొంచెం విండో ఓపెన్ చేసుకున్నా అంతే. ఇంకా ఆల్మోస్ట్ మదనపల్లికొచ్చేసినాము. ఇక్కడ మదనపల్లి దగ్గరైతే దిగాము. ఇదిగో చూసారా? పక్కనే వ్యాన్ ఉంది. నేనైతే వ్యాన్ దగ్గర నిలబడుకొని చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే ఆయనకి మనీ ఇచ్చేదానికైతే వెళ్లారు. ఇదిగోండి ఈ వ్యాన్‌లోనే మేమొచ్చింది. దీంట్లోనే అనమాట వచ్చింది. ఇంకా ఆయనైతే డబ్బులు ఇచ్చేదానికెళ్లారు. ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా దీని పక్కలోనే బస్ స్టాండ్. బస్ స్టాండ్‌కెళ్ళి అక్కడి నుంచి మేము కడపకైతే వెళ్ళాలనమాట. ఇంక ఈ మదనపల్లిలో వచ్చినామంటే ఇంకా రాయచోటి అదే కడప
ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం కదా! చాలా సేపు నుంచి జర్నీ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ ఏదైనా హోటల్‌లో ఫుడ్ తినేసి వెళ్ళాలనమాట. బస్ స్టాండ్‌లో మదనపల్లి బస్ స్టాండ్‌లో ఒక హోటల్ ఉంది. ఫుడ్ బావుంటుంది. మన ఆంధ్ర భోజనమే. అక్కడికెళ్ళి తినేసి ఇంకా వేరే బస్ అయితే ఎక్కుతాం మేము. నాకు ఇక్కడ నుంచి ఫ్రీనే కాబట్టి బస్సు ఇక్కడ నుంచి నో ప్రాబ్లమ్. టికెట్ మా హస్బెండ్‌కి ఒక్కరికే ఉంటది. నాకు ఇక్కడ ఆధార్ కార్డ్ ఫ్రీ కదా! ఆధార్ కార్డ్ మీద నడుస్తుంది ఇక్కడంతా. ఆధార్ కార్డ్ ఉంటే చాలు మనకి ఆంధ్ర నుంచి మదనపల్లి వరకు ఫ్రీ అనమాట. ఇంకా మదనపల్లి నుంచి ఇంకా అక్కడ నార్మల్ బస్ చార్జీలు పెట్టుకోవాలి. ఈ నుంచి ఇంగ ఫ్రీ కాబట్టి వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సే కానీ పేరుకి ఫ్రీ బస్సే కానీ అబ్బా! ఫుల్లు రష్‌గా ఉంటాయండి. ఆ కుక్క చూసారా ఎంత పీస్‌ఫుల్‌గా పడుకుందో అదే చూపిస్తున్నా నేను. బస్ స్టాండ్‌లో అయితే ఉన్నాను. ఇంకా ఇక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా వేరే బస్ కోసం వెయిట్ చాలా సేపు బస్‌లో ఉన్నాం మేము. ఫుడ్ అయితే సూపర్‌గుంది. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. సాంబారు, రసం, బీట్రూట్ ఫ్రై, కర్డ్, కొన్ని చిప్స్ ఇచ్చారు. చాలా బావుంది టేస్ట్ అయితే. రసం అయితే సూపర్‌గుంది. హైలైట్‌గా ఉంది. నేనైతే బీట్రూట్‌తో తిన్నాను. నాకు బీట్రూట్ అంటే ఇష్టం అని జెప్పేసి బీట్రూట్‌తో తిన్నాను. వేడి వేడిగా అప్పుడే వండారు. మేము కరెక్ట్‌గా 12 కల్లా ఎళ్ళాం కదా! అప్పుడే ఫుడ్ దించుతున్నారు. వేడి వేడిగా ఉంది. ఇంకా తినేసిన తర్వాత చాలా సేపు బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తే ఒక బస్సు దొరికింది. ఎందుకంటే ఫ్రీ బస్సులు ఉన్నప్పటి నుంచి బస్సు దొరకడమే కష్టం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టుకున్నాము. ఎందుకంటే దొబ్బుకుంటా ఇంక బస్సు దిగేటప్పుడు ఎలా దిగాలో ఏంటో బస్సు దిగక ముందుకే పైకి ఎక్కేస్తూ ఉంటారు అందరూ ఇక్కడ చాలామంది. ఇంకా అందుకే మేము ఏం చేయాలో తెలియదు. చూద్దాం ఇలా అయితే ఉంది. ఇంకా దిగేటప్పుడు ఎలాగోలా దిగి అడ్జస్ట్ అవ్వాల్సి చాలా సేపు వెయిట్ చేసాం. హాఫ్ అన్ అవర్ బస్ స్టాండ్‌లో వెయిట్ చేసాము. ఈ బస్సు వచ్చిన వితిన్ సెకండ్‌లో ఫుల్‌గా నిండేస్తున్నారు. ఇంకా మేము ఎక్కనికి ప్లేస్ లేదు కదా! లగేజ్ ఉంది. ఎలా వెళ్తాం చెప్పండి? చాలా మంది కిందికి అలా తోసుకుంటూ ఎక్కేస్తున్నారు. ఇంకా నీది ఇట్లా కాదని చెప్పేసి నేనే ఫస్ట్ ఎళ్లి సీట్ పెట్టేసి తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చి ఎక్కారనమాట. ఇట్లా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంతకుముందు ఒక వీడియో చూసారంట మా హస్బెండ్. బస్సులోంచి కిటికీలోంచి తల పెట్టిస్తే ఒకాయన తల కొంచెం హెడ్ ఎగిరిపోయిందంట. అంటే హెడ్‌కి డ్యామేజ్ అయ్యి చనిపోయినారంట. అందుకని జెప్పేసి ఈ కిటికీ నన్నస్సలు ఓపెన్ చేయనీయలేదు. విండో ఫుల్ క్లోజ్ జేశారు. నాకు విండో అంటే నాకిష్టమనమాట. నేను ఎప్పుడు విండోలో తల బయటికి పెట్టేసి అలా నిద్రపోతా ఉంటాను. సో, ఇంగా దాని గురించి అని జెప్పేసి నేను అలా ఉంటానని ఇంకా విండో అయితే క్లోజ్ జేశారు ఆయన. ఇంకా ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నాము. సూపర్‌గుండే కొండలు. ప్రశాంతమైన పీస్‌ఫుల్‌గా ఉంది. కొండలైతే ఎంత బావున్నాయో కదా! అసలు ప్రశాంతంగా ఉంది. కింది వరకు చూసుకుంటూ కొండలు వెళ్ళిపోతున్నాను. బస్సులో బస్ జర్నీ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు బస్ జర్నీ గానీ ఏ జర్నీస్ కూడా ఎక్కువ అస్సలు ఇష్టం ఉండదు. ట్రైన్ జర్నీ కూడా ఇష్టం ఉండదు. ఇంకా వెళ్ళాలి కాబట్టి మరి తప్పదు కాబట్టి వెళ్తున్నాను. ఇంగా ఆల్మోస్ట్ కడపకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడి నుంచయితే ఇక్కడ నుంచి మా ఊరికి ఇంకో బస్సు ఎక్కేసి ఇంక వెళ్ళిపోవాలి. అక్కడ అన్న క్యాంటీన్ ఉంది. ఇంకా అందరూ అక్కడికెళ్ళి ఫుడ్ తింటుండ్రు. ఇక్కడైతే మా హస్బెండ్‌కి ఈస్ట్ మ్యాన్ గారికి ఒక వీడియో తీయమని చెప్తే ఆయన వీడియో తీస్తున్నారు. ఇంకా నేనైతే ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళా ఏమవుతదో చూడాలి. మళ్ళా ఇంకా ఇదంతా ఉంది. చాలా సేపటి నుంచి చిరాకొస్తుంది. ఎండలైతే భయంకరంగా పెడుతున్నాయి ఫ్రెండ్స్. చాలా భయంకరమైన ఎండలున్నాయి. ఆల్మోస్ట్ ఇంటి వరకైతే వచ్చేసాము. ఇదే అన్నమాట మా కాలువ అన్నమాట. ఇంటి పక్కలోనే ఉంటది కాలువ. చూడండి వాటరే లేవు కాలువలో. అస్సలు ఫుల్లు ఎండిపోయి ఉన్నాయి. అవైతే ఫుల్ పైకొస్తుంటాయి ఎప్పుడు కాలువ. ఫైనల్‌గా ఇలా ఇంగ ఇంటి దగ్గరైతే దిగేసాము. ఇదే మా హౌస్. ఇక్కడే ఇంకా దిగేస్తున్నా. ఈ చెట్టు దగ్గరే మాకు హౌస్. ఇంగ ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ అయితే ముందు రోజు మిక్సర్ అయితే చేసిందంట లక్కీగా. మిక్సర్ అయితే ఇదా ఉంది. మిక్సర్ ఇంకా మిక్సర్ ఉందని జెప్పేసి మా హస్బెండ్‌ని కొంచెం ఆయనకు పెట్టిచ్చాను కొంచెం. నేను కొంచెం తిన్నాను. ఇవి చేసింది నిన్న అప్పుడు మా సిస్టర్ వచ్చింది కదా! మా చెల్లి వచ్చినప్పుడు చేసిందంట. మళ్ళా నేను కూడా వస్తున్నా అని చెప్పి చేసిందంట. ఇంకా మా అమ్మాయి చేసింది. ఇంకా ఇలా తింటూ ఉన్నాను. వస్తానే మా హస్బెండ్‌కి ఇవి పెట్టిచ్చాను. పెట్టిస్తే ఇలా తింటూ ఉన్నారు.
జ్యూస్ కూడా ఉంది. జ్యూస్ వచ్చేటప్పుడు మేము తీసుకొని వచ్చాము జ్యూసు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదండీ! ఎప్పుడు ఏదో ఒక జ్యూస్ పెడుతూ ఉంటాను నేను దాంట్లో. అందుకని వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకొని వచ్చాము. ఇంట్లో మిక్స్చర్ ఉన్నింది. అలా 2 మిక్స్ చేసుకొని తింటూ ఉన్నారు ఆయన వచ్చేసి. నేను కూడా తిన్నాను. మిక్స్చర్ తిన్నాను. నేను కూడా జ్యూస్ తాగాను. తర్వాత ఇంకా నేను బట్టలైతే కొన్ని కుట్టుకోవాలని చెప్పేసి దీంట్లో దారం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఒకటి. ఇవొచ్చేసి మా అమ్మకి ఫ్రీ మిషన్ ఇచ్చారు కదా! అప్పుడు ఇవన్నీ సెట్ వాళ్ళే ఇచ్చారంట. దీంట్లో అద్దం కూడా ఉంది. అంటే దారం ఎక్కించుకునేదే దానికి. అలాగే బ్రషు ప్రతి ఒక్కటి అవి పిన్నీస్‌లు అన్ని సూదులు ప్రతి ఒక్కటి నాకు తెలియని ఐటెమ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. నేనైతే పింక్ తీసుకున్నా కలర్. పింక్ అయితే అన్నిటికి సెట్ అవుతుంది కదా అని పింక్ తీసుకున్నా. ఇక్కడైతే మిషన్ చాలా రోజుల నుంచి వాడలేదు కదా! టైట్ అయిపోయి గట్టిగా ఉంది. అందుకని మా హస్బెండ్ ఈస్ట్‌మెన్ అయితే రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మ అయితే ఈస్ట్‌మెన్ ఫేవరెట్ అయిన టీ అయితే ప్రిపేర్ చేస్తుంది. టీ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎక్కువ టీ తాగుతుంటాడు. మనం ఎప్పుడు జరగకూడనిది అదే జరుగుతది. ఎప్పుడు టీ దగ్గర జాగ్రత్తగా ఉన్న కొంచెమైనా పొంగుతది. మా అమ్మకైతే కొంచెమే పొంగింది. అదే నేను చేసింటే ఫుల్ మొత్తం పొంగుండేది. ఇంకా ఇవన్నీ మా అమ్మ కడుక్కోవాలా మేమొచ్చినామని చెప్పేసి ఇంకా టీ చేస్తుంది. ఇంక ఇవన్నీ కడిగేసరికి నైట్ అయిపోతది. ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాడు మిషన్ మీద రిపేర్ చేసిన తర్వాత. ఇదిగో ఇవేనండి బట్టలు మొత్తం కుట్టుకోవాలా. బెంగుళూరులో కుట్టించుకుందాం అనుకుంటా గానీ ఇక్కడ డబ్బులు చాలా కాస్ట్ ఎక్కువ స్టిచ్చింగ్‌కి. ఇంకా నా ఫేవరెట్ అన్ని చూపిస్తాను రండి. చాలా రోజులైపోయింది ఇట్లా కూలర్ కూలర్ గాలి చూసి. అందుకని కూలర్ దగ్గర అయితే ఇలా సెట్ అయిపోయినా వస్తాని. మంచిగా గాలి చల్లగా ఉంది. అలా కూలర్ దగ్గర టైం స్పెండ్ చేసే చాలా సేపు. ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ చూపిస్తాను రండి. ఈ బీరువా అయితే నా పెళ్ళికైతే చేసిచ్చారు. డబల్ అన్నమాట. ఒకటి మా హస్బెండ్ సైడ్ పెట్టుకోనికి, ఇంకొకటి నా బట్టలు పెట్టుకోనికని డబుల్ డోర్ అయితే చేపిచ్చారు. ఇద్దరి కోసం ఉండాలి కదా అని. నేనేమో మా ఊర్లో ఎందుకులే స్థలం లేదని ఇక్కడ పెట్టిచ్చాను. ఇక్కడేం పెద్ద స్థలం ఉందని ఏం కాదు కానీ ఇక్కడ ఉంటే వీళ్ళకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతది. మా అన్నటి మా చెల్లెలటి పెట్టుకోనికి. ఇదైతే మా అమ్మోళ్ళ బీరువా. పాత బీరువా. అస్సలు నేను చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి బీరువా చూస్తూనే ఉన్నా. ఇప్పటికీ ఇంకా అట్లనే ఉంది ఇంట్లో. నాకు నచ్చిన ఐటమ్స్‌లలో ఫ్రిడ్జ్ నా ఫేవరెట్ ఐటమ్. ఫ్రిడ్జ్‌లో ఉండే ఐటమ్స్ ఫుల్. ఫ్రిడ్జ్‌లో నాకేం అవసరం లేదు. కూల్ వాటర్ ఉంటే చాలు బతికేయొచ్చు. వస్తానే నేను దీంట్లో నీళ్లు పట్టేసి లోపల పెట్టేసుకున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంకా ఈ నీళ్ళన్నీ కొన్ని తాగుతూ ఉంటాను. ప్రెజెంట్ అయితే దీంట్లో పెట్టుకున్నాను. తర్వాత బాటిల్స్‌లో పెట్టుకుంటాను. ఇంకా బాటిల్స్‌లో పట్టి కడిగి అంత ఓపిక లేక చెరువులో అయితే పెట్టుకున్నాను. మళ్ళీ కూల్ ఫాస్ట్‌గా అవ్వాలి కదా అని. చల్లగా సూపర్‌గున్నాయి. నేను ఇక్కడ ఉండింటే రోజు ఏదో ఒక ఐటెమ్స్ చేసి ఉండేదాన్ని వాటర్‌తో. కానీ ఇలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాల్సి వచ్చింది బెంగుళూరుకి. అన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్‌లో కూల్‌గా ఉంది వెదర్ చల్లగా. ఒక జ్యూస్ పెట్టి నెక్స్ట్ వాటర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నా. ఫ్రిడ్జ్‌లో అయితే తొందరగా అవుతుందని అలా పెడుతున్నా. ఇంకా ఇక్కడైతే మా అమ్మ టీ చేయమంటే మొత్తం అంతా టీ అంతా పొంగిచ్చేసిందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను చేశాను. మా అమ్మ చేస్తే కొంచెమే కింద పడిందిలేండి. నేను గనుక టీ చేసింటే మొత్తం దాంట్లో పోయేది. అందుకే టీ దగ్గర చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలా. టీ స్టార్ట్‌లో ఉన్నప్పుడే సిమ్‌లో పెట్టకుండా ఉండాలా. నేను సిమ్‌లో స్టార్టింగ్ పాలు పొంగక ముందే సిమ్‌లో పెట్టేసుంటా. ఇంకా ఇవైతే వడ్లు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి వడ్లు. ఇంకా ఈ ఇయర్ రైస్ కూడా వేసుకోలేదు. ఇంకా మా అమ్మ అయితే అన్ని పనులు చేసి లాస్ట్‌లో అంట్లు కడుగుతుంది. మీరైతే కొన్ని చోట్ల అంట్లు అంటారు. మేమైతే బోకులు అంటాము. కొన్ని దాంట్లో బొచ్చలు అని కూడా అంటారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేమైతే బోకులు అంటాము. మా అమ్మ ఇంకా ఇదంతా కడుగుతుంది. నేనైతే ఈడ వాటర్ వేడి చేస్తున్నాను. ఆల్మోస్ట్ కాగిపోయినాయి. డైలీ పోసుకుంటాం మేము వాటర్. మాకు ఇక్కడ వాటర్ కొదవలేదు. డైలీ వస్తుంటాయి. ఇంకా ఇక్కడ వాటర్ వేడి చేసుకుంటున్నా. ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చిన్నప్పుడు ఈ చెట్టుకు ఉయ్యాల వేసుకుని ఊగుతూ ఉండేదాన్ని. కొంచెం కాగినాయో లేదని చూస్తే ఫుల్ వేడైపోయినాయి. చెయ్యి కూడా కాలేంత వేడిగా అయిపోయినాయి వాటర్.
ఇదైతే మా టెంకాయ చెట్లు. ఈ చెట్లయితే వేలంగిని నుంచి తెచ్చాము. ఇంకా ఇక్కడ నీళ్ళన్నీ వెళ్తుంటాయి. ఇక్కడికి నీళ్ళు కావాలని కొన్ని ఎక్కువ పోస్తా ఉంటాం. ఎందుకంటే కోడులు మాకు ఎక్కువ ఉన్నాయి కదా! కోళ్ళ కోసం ఎప్పుడు ఇలా నీళ్ళైతే వదులుతుంటాం కొన్ని వాటి కోసం కాలువలాగా. ఇంకా ఇదే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెంగుళూరు టు ఆంధ్ర ఫుల్ ట్రావెలింగ్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే హైప్ అని ఉంటుంది దాన్ని కూడా గట్టిగా ఇవ్వండి ప్లీజ్.